హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. ఈ రోజు మనం పార్ట్ 12 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ ని నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ గా మనం పార్ట్ 1 టు 11 క్లాసెస్ లో టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ యొక్క బేసిక్స్ ని, మోడల్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మోడల్ 1 టు 10 మిస్కిలేనియస్ ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ క్లాసెస్ ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ క్లాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని ఈ పార్ట్ 12 చూడాల్సిందిగా మా మనవి. ఈ పార్ట్ 12 లో మనం నేర్చుకోబోయేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో లెట్స్ స్టార్ట్ పార్ట్ 12 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఈ క్లాస్ లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మన ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబి, ఎస్ఐపిసిలో చెప్పుకోవడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ ని ఆధారంగా చేసుకొని ఈ పీవైక్యూస్ చెప్పడం జరిగింది. మీకు ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ లో మోడల్ 1 టు 10 అండ్ మిస్కిలేనియస్ మోడల్స్ రీసెంట్ గా చూసిన క్లాస్ లో వీటన్నిటికీ ఒక మినీ రివిజన్ లాగా ఈ పీవైక్యూస్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికి మంచిగా బేసిక్స్ నుంచి మోడల్ 10 వరకు అన్ని కూడా రిఫ్రెష్ అవుతాయి అండ్ మీకు రివైజ్ కూడా అవుతాయి. సో జాగ్రత్తగా అన్ని క్వశ్చన్స్ ని వినండి, సాల్వ్ చేయడానికి మీ సొంతగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నౌ లెట్స్ స్టార్ట్ పార్ట్ 12 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. Coming to question number 1. A man walks at the speed of root x kilometer per hour. After 2 hours, he has covered the same number of kilometers as the value of x. What is the value of x? ఇది ఎస్ఎస్సి సిపిఓలో డిసెంబర్ 2025 లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 18. సో ఈ క్వశ్చన్ లో మనకి ఏం చెప్తున్నారు, తన స్పీడ్ అంతా రూట్ ఎక్స్, తను ఎంత టైంలో ట్రావెల్ చేశారు 2 అవర్స్, ఎంత డిస్టెన్స్ వెళ్ళారు ఎక్స్. సో మనకి అడుగుతున్న వాల్యూ ఏంటంటే ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతుంది. s into t is equal to t. 2 root of x is equal to x. So root cancel అయింది, root x అనుకుంటే x ని root x cancel, 2 is equal to root x అయింది. x is equal to square చేస్తే మనకి 4 వచ్చింది వాల్యూ. x is equal to 4. Option A is the right answer. Question number 2. A man walking at a speed of 3 km per hour crosses a square field diagonally in 5 minutes. What is the area of the field in meters square? Option A 3.125, option B 312.5, option C 31,250, option D 3,125. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క స్పీడ్ ఇచ్చారు 3 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, తను ఒక స్క్వేర్ ఫీల్డ్ ని డయాగ్నల్ గా 5 మినిట్స్ లో క్రాస్ చేస్తున్నాడు. ఓకే, మనల్ని ఏమడుగుతున్నారంటే ఆ స్క్వేర్ ఫీల్డ్ యొక్క ఏరియా అంత. సో లెట్స్ అస్యూమ్ ద సైడ్. మనల్ని ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అని చెప్పి క్వశ్చన్ లో కనిపెడుతుంది. ఏ స్క్వేర్ వాల్యూ ఎలా కనిపెట్టచ్చో చూద్దాం. తను డయాగ్నల్ గా నడిచారు అంటారు. డయాగ్నల్ గా అంటే తను ఎంత లెంత్ నడిచారు, ఏ రూట్ 2a అయితే డయాగ్నల్ యొక్క లెంత్. రూట్ 2a వాల్యూ ఎంత, ఎస్ ఇంటూ టీ. 3 కిలోమీటర్ పర్ అవర్ కదా, దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోండి. ఇంటూ 5/18 ఇంటూ 5 మినిట్స్ కదా, 5 ఇంటూ 60, 6 times 3 టేబుల్లో and 10 times, which is 25 into 10, 250. రూట్ 2a 250 మీటర్స్ అయితే మనకు కావాల్సింది ఏంటి, ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఎంత అయింది, 250 by root 2, which is equal to 25 into 25 into 100 by 2. ఏ స్క్వేర్ వాల్యూ ఇది. ఏ స్క్వేర్ వాల్యూ ఇది అయినప్పుడు చూడండి, 25 into 25 into 2. 25 ఎంత, 625. 2/100 is 50. 625 5s.
సో మనకి ఖచ్చితంగా ఎండింగ్ లో 0 ఉండాలి. ఇక్కడ ఏ ఆప్షన్స్ లో 0 ఉంది? ఆప్షన్ సి. సో 3100 meter square is the area of the field. A square value is equal to 31250 meter square. Question number 3. A cyclist travels from city A to city B at an average speed of 20 km per hour and takes 4 hours. If they want to complete the same journey in 2.5 hours, by what amount should they increase their average speed? Option A, 12 km per hour. Option C, 10 km per hour. Option C, 15 km per hour. Option D, 8 km per hour. ఈ ప్రశ్నలో ఒక మనిషి ఫస్ట్ సినారియోలో ఒక సర్టెన్ స్పీడ్ తో వెళ్తున్నారు, సర్టెన్ టైంలో రీచ్ అవుతున్నారు. ఓకే, 20 and 4. ఇప్పుడు తను ఇదే జర్నీని 2.5 అవర్స్ లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. దానికి తను ఎంత స్పీడ్ పెంచాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ కే వాల్యూ ఎంతో మనం కనిపెట్టాలి. సో ఇక్కడ ఏంటి, డిస్టెన్స్ అనేది ఈక్వల్ కదా. సో వీ కెన్ యూస్ S1 into T1 is equal to S2 into T2 ఫార్మ్. 20 into 4 is equal to 20 plus K into 5/2. 5 4 times cancel with 16 into 2 is equal to 20 plus K. K is equal to 32 minus 20, 12 km per hour. Option A is the right answer. Question number 4. A bus travels a distance of 180 km in 6 hours. The speed of a car is 20% more than that of bus, and the speed of a bike is 25% more than that of car. Find the difference between the time in minutes by the bike and car to travel 50% more distance than traveled by the bus. So step by step వెళ్దాం. బస్ ఇచ్చారు, బస్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 180. ఎన్ని అవర్స్ లో? 6 అవర్స్. సో స్పీడ్ ఎంత అయింది? 30 km per hour. బస్ తో పాటు మనకి ఇంకోటి ఏమి ఇచ్చారు? కార్ ఇచ్చారు. కార్ ఎంత ఎక్కువ? 20% ఎక్కువ, అంటే 30 into 6/5, which is nothing but 6 times 36 km per hour. ఇది కార్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ బైక్ ఎంత? బైక్ is equal to 25% more than that of 36 into 5/4. 4 times 9, 9 5s 45 km per hour. This is bike. Now next, మనల్ని అడుగుతుంది ఏంటి క్వశ్చన్ లో, ఒకవేళ బస్ ట్రావెల్ చేసిన దానికన్నా 50% మోర్ ట్రావెల్ చేస్తే బైక్ అండ్ కార్ మధ్య ఎంత టైం డిఫరెన్స్ ఉండేది అని అడుగుతున్నారు. సో లెట్స్ సీ, డిస్టెన్స్ ఎంత? 180 into 50%, సో 3/2. 90 times 93 is 270 kilometers. So let's see the difference. 270/36 minus 270/45. 270 కామన్ గా తీసుకుంటే అండ్ 9 ని కామన్ గా తీసుకుంటే 1/4 minus 1/4. We get 270/9 to 1/20. 30/20, which is 3/2 hours టైం డిఫరెన్స్ ఉండేది. 3/2 hours అంటే మనం మినిట్స్ లో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? 3/2 into 60, which is equal to 30 times cancel అయితే 90 minutes difference ఉండేది బైక్ అండ్ కార్ మధ్య. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు క్వశ్చన్ నంబర్ 5. A bullet train covers a fixed distance in 30 minutes at an average speed of 240 km per hour. Due to track maintenance, it needs to be diverted, increasing the distance by 20%. If the train needs to arrive at its destination on time, that is in 30 minutes, what should be the new average speed in kilometer per hour? SSC CGL, September 2025. Option A, 288. Option B, 300. Option C, 320. Option D, 310. సో లాస్ట్ ఇయర్ CGL అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ అయితే చాలా సింపుల్. చూడండి, ఒక బుల్లెట్ ట్రైన్ స్పీడ్ ఇచ్చారు 240 km per hour అని, అండ్ టైం ఇచ్చారు ఎంతసేపట్లో ట్రైన్ వెళ్తుందంటే
30 minutes, which is half an hour. ఓకే, ఇప్పుడు ట్రాక్ మెయింటెనెన్స్ వల్ల డిస్టెన్స్ అనేది ఇంకో 20% పెరిగిందంట. ఇప్పుడు తిని వెళ్ళే డిస్టెన్స్ కన్నా ఇంకో 20% ఎక్స్ట్రా అయ్యి, కానీ 30 minutes లోనే మళ్ళీ టైం అనేది పూర్తి అవ్వాలి. 30 minutes లో జర్నీ పూర్తి అవ్వదు బుల్లెట్ ట్రైన్. సో ఎంత ఉండాలి, ఈ ట్రాక్ స్పీడ్ ఎంత ఉండాలి కొత్త సర్కమ్స్టాన్స్ లో అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్ గా ఎంత డిస్టెన్స్ వెళ్ళాలో చూద్దాం. డిస్టెన్స్ ఎంత, 240 ఇంటూ హాఫ్. ఓకే, డిస్టెన్స్ న్యూ ఎంత, 240 ఇంటూ హాఫ్ ఇంటూ 20% ఇంక్రీజ్ కదా, 6/5 అంటే 2 5s ఎంత, 10. 0 క్యాన్సిల్ అయింది. 24/6 ఇస్ ఈక్వల్ టు ఎంత టైంలో ట్రావెల్ అవ్వాలి, హాఫ్ అన్ అవర్లో. మనకు కనిపెట్టాల్సింది బుల్లెట్ ట్రైన్ యొక్క న్యూ స్పీడ్ ఎంత ఉండాలని చెప్పి. 24 ఇంటూ 12 ఇస్ ఈక్వల్ టు బుల్లెట్ ట్రైన్ న్యూ స్పీడ్. 24 12s అంటే we get 240 plus 24 10s are 240 in plus 24 into 2 40. 288 km/h స్పీడ్ ఉంది బుల్లెట్ ట్రైన్. హాఫ్ అన్ అవర్ లో రీచ్ అవ్వాలంటే. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Two ships take different routes to reach the spice capital of the world. The distances traveled by the two ships are in the ratio 3:2. Ship 1 moves at 40 km/h. Ship 2 travels at 60 km/h. If the two ships arrived at their destination with a time gap of 1 hour, what is the distance traveled by both ships together? Option A 120 kilometers, option B 150 kilometers, option C 180 kilometers, option D 140 kilometers. So ship 1 and ship 2. First speeds రాసుకుందాం. Speeds, distance. స్పీడ్ ఎంత షిప్ అంది, 40 km/h. స్పీడ్ షిప్ 2ది 60 km/h. డిస్టెన్స్ 3D 2D. వాళ్ళు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారని. 5D వాల్యూ ఎంతో మనం కనిపెట్టాలి. మనకి ఇచ్చిన ఒకే ఒక్క క్లూ ఏంటంటే వీళ్ళు 1 hour టైం గ్యాప్ తో అరైవ్ అవుతారు సేమ్ డెస్టినేషన్ దగ్గరికి. సో 3D/40 minus 2D/60 is equal to 1. So 2 30 times cancel అయింది. 3D/40 minus D/30. 40కి 30కి ఉన్న ఎల్సిఎం ఏంటి, దట్ ఈస్ 120. సో 120 ఎన్నిసార్లు రావాలి, 40 రావాలంటే 3 times మల్టిప్లై అవ్వాలి. ఇక్కడ 3 times మల్టిప్లై అవ్వాలి, 9D/120. అండ్ ఇక్కడ 120 రావాలంటే ఇక్కడ 4 times మల్టిప్లై అవ్వాలి, ఇక్కడ ఒక 4 times మల్టిప్లై అవ్వాలి, which is 4D/120, which is equal to 1. 5D/120 మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 5D. 5D/120 is equal to 1. 5D is equal to 120 kilometers. So our answer is option A. Two trains E and D starts moving from stations R and S respectively towards each other. Trains take 4 hours 16 minutes and 3 hours 45 minutes to reach S and R respectively after they meet each other. If the speed of trains is 60 km/h, then what is the speed of train D? Option A 64 km/h, option B 72 km/h, option C 48 km/h, option D 56 km/h. సో ఆర్ అండ్ ఎస్ అని చెప్పి రెండు స్టేషన్స్ ఉన్నాయి. ఆర్ అనే స్టేషన్ లో సి అనే ట్రైన్ స్టార్ట్ అయ్యి ఎస్ వైపు దాని డెస్టినేషన్ వైపు బయలుదేరింది. డి అనే ట్రైన్
ఎస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆర్ అనే స్టేషన్ కి దాని డెస్టినేషన్ బయలుదేరింది. ఇక్కడ ఎం అనే పాయింట్ దగ్గర ఈ సి అండ్ డి ట్రైన్స్ మీట్ అవడం జరిగింది. మీట్ అయ్యాక సి ట్రైన్ కి 3 hours 45 minutes టైం పట్టింది తన డెస్టినేషన్ రీచ్ అవడానికి, మన డి ట్రైన్ మీట్ అయ్యాక. అలాగే డి ట్రైన్ మన సిని మీట్ అయ్యాక 4 hours 16 minutes టైం తీసుకుంది తన డెస్టినేషన్ ఆర్ రీచ్ అవడానికి. సో మనల్ని ప్రశ్నలు ఏమడుగుతున్నారు, సి యొక్క స్పీడ్ ఇచ్చారు 60 km/h అని, అండ్ డి యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. మనం ఇలాంటి కేసెస్ ని మన బేసిక్స్ లో చెప్పుకున్నాం కదండి, స్పెషల్ మీటింగ్ ఫార్ములా అని చెప్పి. సో వాట్స్ ద ఫార్ములా? స్పీడ్ ఆఫ్ సి బై స్పీడ్ ఆఫ్ డి ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ టైమ్ టేకెన్ బై డి ఆఫ్టర్ మీటింగ్ సి టు రీచ్ హిస్ డెస్టినేషన్ by time taken by C to reach his destination after meeting D. So speed of C anta 60, speed of D కనుక్కోవాలి. ఎంతసేపట్లో రీచ్ అయింది D అనేది? 3/4 hours కదా, మనం ఫ్రాక్షన్ లో రాసుకుంటే 15/4 అయితే. అండ్ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే 64/15 hours. 64/15. సో ఇక్కడ రూట్ తీసేస్తే మనకి 15, 4 into 64 కాబట్టి 16. 60/ST is equal to 15/16. 15 1 time, 60 4 times and 15 table. ST is equal to 64 km/h. Option A is the right answer. Question number 8. Two trains X and Y start at the same time from Delhi and Mumbai towards each other. After meeting, train X takes 6 hours to reach Mumbai and train Y takes 8 hours to reach Delhi. If train's X speed is 60 km/h, then what is the speed of train Y? Option A 28√3 km/h. Option B 30√2 km/h. Option C 28√2 km/h. Option D 30√3 km/h. సో ఢిల్లీ అండ్ ముంబై నుంచి, ఢిల్లీ నుంచి ఎక్స్, ముంబై నుంచి వై అనే ట్రైన్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఎక్స్ అనే ట్రైన్ ముంబై దాని డెస్టినేషన్ కనుతుంది, ఈ వై అనే ట్రైన్ ఢిల్లీ దాని డెస్టినేషన్ కనుతుంది. సో వీళ్ళిద్దరు పాయింట్ ఎం దగ్గర మీట్ అవుతారు. వీళ్ళిద్దరు మీట్ అయ్యాక ఎక్స్ కి ఇంకా 6 hours జర్నీ మిగిలిద్ది ముంబై రీచ్ అవడానికి, అండ్ వైకి ఢిల్లీ రీచ్ అవడానికి 8 hours జర్నీ మిగిలిద్ది. మన ప్రీవియస్ క్వశ్చన్ లాగా ఇక్కడ కూడా మనకి ఎక్స్ యొక్క స్పీడ్ ఇచ్చి వై యొక్క స్పీడ్ ఎంతో కనుక్కోమని చెప్పారు. సో లెట్స్ ఫైండ్ ఇట్. స్పీడ్ ఆఫ్ ఎక్స్ బై స్పీడ్ ఆఫ్ వై ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ టైమ్ టేకెన్ బై వై ఆఫ్టర్ మీటింగ్ ఎక్స్, టైమ్ టేకెన్ బై ఎక్స్ ఆఫ్టర్ మీటింగ్ వై. స్పీడ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 60. స్పీడ్ ఆఫ్ వై మనం కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ వై ఎంత? 8. Time of x 6. We get 4/√3. Next, we get 2/√3 value. 60/sy is equal to 2/√3 value. 2 1 time 30 times. Sy is equal to 30√3 km/h, which is option D. Question number 9. A person travels from city A to city B. If he travels at a speed of 50 km/h, he arrives 1 hour early. If he travels at a speed of 30 km/h, he arrives 1 hour late. What is the distance in kilometer between city A and city B? Option A 150, option B 120, option C 200, option D 280. So A and B, ఇద్దరు పర్సన్ A to B ఒక పర్సన్ ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ సినారియోలో తన స్పీడ్ 50 ఉంది అండ్ తను 1 hour ఎర్లీగా వస్తున్నారు. అంటే తను ఒరిజినల్ గా తీసే జర్నీ టైం టీ అనుకుంటే హీస్ గోయింగ్ 1 hour ఎర్లీ. అండ్ సెకండ్ సినారియోలో హీస్ గోయింగ్ 30 km, హీస్ గోయింగ్ 1 hour లేట్. హీస్ ఆస్కింగ్ ఎంత డిస్టెన్స్ జర్నీ చేశారని మనల్ని అడుగుతున్నాం. ఇక్కడ మనకి స్పీడ్స్ డైరెక్ట్ గా ఉన్నాయి అండ్ టైం డిఫరెన్స్ తెలుసు.
సో మనం ఈజీగా స్పెషల్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. స్పెషల్ డిస్టెన్స్ ఫార్ములా అంటే ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S1 ఇంటూ S2 బై డెల్టా S ఇంటూ డెల్టా T. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 hours. డెల్టా S వాల్యూ ఎంత? 50 minus 30 20 అండ్ S1 S2 ఎంత? 50 into 30. 0 0 cancel. 2 15 times cancel అయితే 30 లో 2 5 10 150 kilometers. తను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 150 kilometers. ఆప్షన్ ఏ ఇస్ రైట్. Question number 10. Train A leaves station M at 6:15 AM and reaches station N at 3:15 PM on the same day. Train B leaves station N at 8:15 AM and reaches station M at 2:15 PM on the same day. Find the time when trains A and B meet. Option A 12:53 PM. Option B 11:03 AM. Option C 4:34 AM. Option D 10:24 AM. So M and N రెండు స్టేషన్స్ ఉన్నాయి. ఏ అనే పర్సన్ ఎన్ ని డెస్టినేషన్ గా పెట్టుకున్నాడు, బి అనే పర్సన్ ఎం ని డెస్టినేషన్ గా పెట్టుకున్నారు ట్రైన్స్. ఏ ట్రైన్ ఏమో ఎన్ ని 3:15 PM కి రీచ్ అవుతాడు. ఇక్కడ 6:15 కి స్టార్ట్ అవుతారు, 6:59 AM కి స్టార్ట్ అవుతారు. బి అనే పర్సన్ ఎన్ దగ్గర 8:15 కి స్టార్ట్ అయ్యి ఎం స్టేషన్ దగ్గరికి 2:15 కి రీచ్ అవుతారు. ఇక్కడ వీళ్ళ డిస్టెన్స్ కామన్. వీళ్ళిద్దరు ఈ జర్నీ మధ్యలో ఎక్కడో చోట మీట్ అవుతారు. ఆ మీట్ అయ్యే టైం ఎంత అని అడుగుతారు. సో మనం ఎలా చేయొచ్చండి? డిస్టెన్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంది. సో మనం టైం అండ్ స్పీడ్ రేషియోస్ మెథడ్ ద్వారా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కనిపెట్టచ్చు. సో లెట్స్, అసలు ఏకి టైమ్ ఆఫ్ జర్నీ ఎంత పెట్టింది? 6 నుంచి 12:15 వరకు ఎన్ని అవర్స్ ఉండిద్దండి? 6 hours. 12:15 నుంచి 3 వరకు 3 hours. 6 + 3 మొత్తం మీద 9 hours జర్నీ చేస్తారు. బి ఎంత టైం జర్నీ చేస్తారు? 8:15 to 12:15 4 hours. ఇక్కడ నుంచి 2:15 2 hours. సో మొత్తం మీద 6 hours. ఇప్పుడు మనకి డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి టైం రేషియోస్ తీసుకుంటే మనకి స్పీడ్స్ రేషియో దాని రివర్స్ అవుతుంది. ఏ టైమ్ ఇస్ టు బి టైం ఎంత అయింది? 9:6 అవుతుంది. ఏ స్పీడ్ ఇస్ టు బి స్పీడ్ ఎంత అయింది? 6:9 అవుతుంది. 6:9 కాబట్టి ఇక్కడ మనకి డిస్టెన్స్ ఏం లేదు కాబట్టి ఈ స్పీడ్స్ రేషియోని ఎల్సిఎం తీసుకుంటే మనం ఒక అస్యూమ్డ్ డిస్టెన్స్ తీసుకున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ 6 and 9 కి ఎల్సిఎం 54. డిస్టెన్స్ 54 units అనుకున్నాం. కానీ మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, రిలేటివ్ స్పీడ్ టాపిక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ రెండు కూడా కదులుతున్నప్పుడే వాళ్ళు రెండు ఒక సెకండ్ పర్సన్ జర్నీ స్టార్ట్ చేయకపోతే ఆ సెకండ్ పర్సన్ జర్నీ స్టార్ట్ అయ్యాక మనం స్పీడ్ ఆర్ టైం క్యాల్కులేట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో 8:15 కి ఏ పొజిషన్ లో ఉంటాడో అక్కడి నుంచి అండ్ ఎన్ వరకు తనకి ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నే మనం రిలేటివ్ డిస్టెన్స్ అని కౌంట్ చేయాలి. సో చూడండి, దీనికి 6 units స్పీడ్ ఉందనుకుంటే తను 2 hours ట్రావెల్ చేసాడు 8:15 వరకు, విచ్ ఇస్ 12 units. అప్పటి వరకు ఎంత గ్యాప్ వచ్చింది? 54 - 12 ఎంత? 42 units గ్యాప్ ఉంది 8:15 నుంచి. సో 42 is equal to వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నారు కాబట్టి వీళ్ళ స్పీడ్స్ యాడ్ అవ్వదు. 6 + 9 ఎంత? 15. ఎంత టైంలో కలుస్తారు అనేది మనం ఇప్పుడు కనబెడతాం. 14 times 5 times in 3 table. 14/5 అంటే is equal to t. 14/5 is nothing but 14 into 2 5 into 2 28/10, which is nothing but 2.8 hours. 0.8 అంటే ఎన్ని అవర్స్ అండి? 2 hours 48 minutes టైం పెట్టి 8:15 నుంచి ఎగ్జాక్ట్ గా 2 hours 48 minutes లో కలుస్తారు. 8:15 plus 2 hours 48 minutes నథింగ్ బట్ 10:63 AM. ఇక్కడ 60 అంటే 60 + 3 నథింగ్ బట్ 11:03 AM కి వీళ్ళిద్దరు ఎగ్జాక్ట్ గా కలుస్తారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 11. Two persons P and Q started traveling towards each other at two places A and B respectively at 7 AM. The speeds of P and Q are in the ratio 4:5. Somewhere between A and B they meet at C and spend some time together. From C at 8:07 AM, P and Q start traveling towards B and A respectively.
If P reaches B by 9:12 a.m., the time they spent at C together is option A 12 minutes, option B 15 minutes, option C 17 minutes, option D 20 minutes. So one of the most interesting questions in this class, జాగ్రత్తగా చూడండి. A and B 2 places ఉన్నాయి. ఓకే, ఈ ప్లేసెస్ నుంచి 2 persons A నుంచి P, B నుంచి Q 7 AM కి P ఏమో B దగ్గరికి, Q ఏమో A దగ్గరికి స్టార్ట్ అయ్యారు. 7 AM కి ఇద్దరు స్టార్ట్ అయ్యారు. వీళ్ళిద్దరూ వాళ్ళ జర్నీ చేస్తున్నప్పుడు సమ్వేర్ దే మెట్ అరౌండ్ సమ్ పాయింట్ సి దగ్గర కలిసినప్పుడు వాళ్ళు ఏ టైంకి ఎగ్జాక్ట్ గా కలిసారో మనకు తెలియదు, కానీ సి దగ్గర కలిసి కాసేపు ఉండి వాళ్ళు మళ్ళీ 8-7 కి స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ టైం కలిసారో తెలియదు, బట్ మళ్ళీ 8-7 నుంచి వాళ్ళ జర్నీ రెస్యూమ్ చేశారు. 8-7 నుంచి జర్నీ రెస్యూమ్ చేశాక పి అనే పర్సన్ బిని రీచ్ అవడానికి ఇంకా ఎగ్జాక్ట్ గా 9:12 AM కి రీచ్ అయ్యారు. ఓకే, 9:12 కి ఎగ్జాక్ట్ గా రీచ్ అవడం జరిగింది. అండ్ ఏ బి యొక్క స్పీడ్స్ రేషియోస్ ఇచ్చారు, ఎంత? 4:5, రైట్? సో మనల్ని అడుగుతుంది ఏంటంటే ఈ సి అనే పాయింట్ ఉంది కదా, ఈ సి అనే పాయింట్ దగ్గర ఎంత టైం స్పెండ్ చేశారని చెప్పి మనల్ని అడుగుతారు. అంటే వీళ్ళు 8-7 కి సి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు, కానీ అసలు 8-7 కి ఏ టైంకి వచ్చారు, సారీ సి దగ్గరికి ఏ టైంకి వచ్చారని చెప్తారు. మనకు తెలుసుకొని అక్కడి నుంచి మనం 8-7 వరకు టైం క్యాల్కులేట్ చేస్తే వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఎంతసేపు ఇక్కడ కలిసి ఉన్నారని చెప్పి మనకి తెలుసు. సో లెట్స్ ఫైండ్. చూడండి సింపుల్ గా ఏ టు సి, బి టు సి. ఇప్పుడు వీళ్ళు ఏ టు సి రీచ్ అవటానికి, బి టు సి రీచ్ అవటానికి పట్టిన టైం ఒకటే. సో టైం ఒకటే కాబట్టి, టైం కాన్స్టెంట్ కాబట్టి డిస్టెన్స్ విల్ బి ప్రపోర్షనల్ టు స్పీడ్. అంటే వీళ్ళ స్పీడ్స్ రేషియోని డిస్టెన్స్ రేషియోస్ అనుకోవచ్చుగా. ఏ టు సి ఎన్ని యూనిట్స్ ఉండొచ్చు? 4 యూనిట్స్ ఉంటుంది. బి టు సి 5 యూనిట్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి పి గురించి మొత్తం డేటా ఉంటుంది. పి సి టు బి ఎంతసేపట్లో ట్రావెల్ చేశాడు? 8-7 కి మళ్ళీ తన జర్నీ స్టార్ట్ చేసి 9-12 కి ఫినిష్ చేశాడు. అంటే 5 యూనిట్స్ ని తను ఎంతసేపట్లో ట్రావెల్ చేశాడు? 8-7 to 9-12 టైం ఎంత? 12 - 7 5, 8 - 9 1. సో 1 hour 5 minutes. 1 hour 5 minutes అంటే అప్రాక్సిమేట్ కదా, ఎగ్జాక్ట్ 65 minutes. 5 యూనిట్స్ మన పి పర్సన్ ట్రావెల్ చేయడానికి 65 minutes టైం తీసుకుంది. ఇదే పర్సన్ 4 యూనిట్స్ అంటే ఈ ఏ టు సి రీచ్ అవడానికి ఎంత టైం తీసుకుని ఉంటాడు? 5 యూనిట్స్ కి 65 minutes అంటే తను 13 times మల్టిప్లై చేయాలి, అంత టైం అయింది. సో ఇక్కడ కూడా ఒక 13 times మల్టిప్లై చేసుకుంటే తను ఎంత టైం తీసుకుని ఏ టు సి తెలిసింది. 52 minutes టైం తీసుకున్నాడు. సో తను 7 కి ఏ దగ్గర ఉంటే పి అనే పర్సన్ సి దగ్గరికి 7:52 కి రీచ్ అయ్యారు. మళ్ళీ సి నుంచి జర్నీ ఎప్పుడు 8-7 కి రెస్యూమ్ చేశారు. సో ఈ టైం గ్యాప్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న టైం అన్నమాట. సో ఎంతో క్యాల్కులేట్ చేయాలి. 52 నుంచి 8 అంటే ఎంత టైం? 8 minutes. ఇక్కడ నుంచి 8 to 8-7 అంటే 7 minutes. టోటల్ గా వాళ్ళు 15 minutes సి అనే పాయింట్ దగ్గర టైం స్పెండ్ చేశారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 12. A car moves at a steady pace from point P to point Q. It would have taken an hour less if it had accelerated by 10 km/h. It would have saved an additional 45 minutes if its speed had been increased by an additional 10 km/h. How far are P and Q apart? Option A 420 kilometers, option B 360 kilometers, option C 540 kilometers, option D 600 kilometers. సో ఒక కార్ P to Q మూవ్ అవుతుంది, మనకి దాని యొక్క డిస్టెన్స్ తెలియదు. P to Q ఒక కార్ మూవ్ అవుతుంది. ఆ కార్ ఇనిషియల్ గా ఎస్ స్పీడ్ తో వెళ్తుంది. అయితే తర్వాత ఒక సెకండ్ సినారియోలో S+10 km స్పీడ్ తో వెళ్తే తనకి తీసుకున్న టైం T అయితే ఒరిజినల్ గా T - 1 hour లో జర్నీ కంప్లీట్ అయితే P to Q. అలా కాకుండా ఇంకో
10 కిలోమీటర్స్ పెంచితే అంటే మొత్తం మీద ఇంకో s+20 పెంచితే అప్పుడు t - 1 - 3/4 ఇంకో 45 మినిట్స్ అడిషనల్ గా సేవ్ అవుతుందని చెప్పి మనల్ని అడుగుతుంది ఏంటంటే పి అండ్ క్యూ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయని చెప్పి పి అండ్ క్యూ మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతుంది. సో మనకి ఎస్ఎన్టీ వాల్యూస్ తెలీదు, బట్ మనకి డిఫరెన్సెస్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి. డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఈ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ ని డిస్టెన్స్ ఫార్ములా స్పెషల్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి అండ్ సెకండ్ కేస్ థర్డ్ కేస్ కి స్పెషల్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ మూడు కేసెస్ లో డిస్టెన్స్ అనేది కామన్ కాబట్టి స్పెషల్ డిస్టెన్స్ కేసెస్ ఈ మూడిటి మీద వాడితే మనకి ఆన్సర్ వచ్చింది. సో లెట్స్ ఫస్ట్ కేస్ లో s1 into s2 into delta t by delta s is equal to s2 into s3 delta t by delta s. డిస్టెన్సెస్ కామన్ కదా, సో రెండింటిని ఈక్వేట్ చేసుకుందాం. ఇక్కడ ఈ కేసులో ఎంత s into s plus 10 by delta t 1 delta s 10. నెక్స్ట్ s2 ఎంత s plus 10 s plus 10 into s3 ఎంత s plus 20. ఇక్కడ వీళ్ళిద్దరికి టైం డిఫరెన్స్ ఎంత వస్తుంది 3/4. ఇక్కడ కూడా టైం డిఫరెన్స్ 10 వస్తుంది. సో 10 క్యాన్సిల్, s plus 10 s plus 10 కామన్, 4s is equal to 3 of s plus 20. So here we get s ఇటువైపు తెచ్చుకుంటే s is equal to 3 into 20, s is equal to 60 వచ్చింది. s 60t వచ్చింది. అండ్ ఇక్కడ s plus 10 ఎంత అయితే 70 into t minus 1. సో ఇక్కడ మనకి టైం ఎంత వచ్చింది 70t. ఇక్కడ 10t వచ్చింది, 60 into తీసుకొస్తే సపరేట్ చేసుకుంటే ఇక్కడ 70 వచ్చింది, t 7 hours అయితే. సో మనకి t వాల్యూ ఉంది, s వాల్యూ ఉంది. t వాల్యూ s వాల్యూ రెండు ఉంది. d is equal to s into t. 67 sir 420 kilometers. Option A is the right answer. Question number 13. A train met with an accident 50 kilometers away from station A. It completed the remaining journey at 3/4 of its original speed and reached station B at 35 minutes late. Had the accident occurred 24 minutes further down the line, it would have been only 25 minutes late. What is the original speed of the train? Option A 48 km per hour. Option B 40 km per hour. Option C 45 km per hour. Option D 60 km per hour. సో A to B ఒక ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా 50 కిలోమీటర్స్ దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ వల్ల ఏం జరిగిందంటే ఇంజన్ ఫాల్ట్ ఒకటి రావటం వల్ల s స్పీడ్ తో వెళ్తున్న ట్రైన్ 3s స్పీడ్ by 4 స్పీడ్ తో వెళ్తుంది. నార్మల్ గా s స్పీడ్ తో వెళ్తే t టైమ్ లో కంప్లీట్ అయ్యే జర్నీ ఈ ఫర్దర్ డిస్టెన్స్ ని 3s4 తో వెళ్ళటం వల్ల టోటల్ జర్నీ 35 మినిట్స్ లేట్ గా రన్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా కాకుండా ఒకవేళ యాక్సిడెంట్ అనేది ఇంకో 24 కిలోమీటర్స్ తర్వాత జరుగుతుంది అంటే 24 కిలోమీటర్స్ తర్వాత జరుగుంటే 25 మినిట్స్ మాత్రమే లేట్ అయ్యేదని మనకి చెప్తున్నారు. ఓకే, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఉంటే ఇక్కడ 3s/4 స్పీడ్ వచ్చి ఉంటే t + 25/60 మాత్రమే టైమ్ ఆఫ్ ద జర్నీ అయ్యేది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ s, ఒరిజినల్ స్పీడ్ ఎంత అని మనల్ని అడుగుతారు. సో ఎలా చేయొచ్చు చూడండి. ఇక్కడ ఈ 24 కిలోమీటర్స్ లో మనకు ఒక డిఫరెన్స్ వచ్చింది. ఏంటది? ఇక్కడ s స్పీడ్ ఉంది, ఇక్కడ 3s/4 స్పీడ్ ఉంది. కానీ 24 కిలోమీటర్స్ అనేది కామన్. ఈ 24 కిలోమీటర్స్ అనేది కామన్ కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డిస్టెన్స్ కామన్ ఉంది. డిస్టెన్స్ కామన్ ఉన్నప్పుడు స్పీడ్ విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో జాగ్రత్తగా గమనించండి. స్పీడ్ ఇన్ ఫస్ట్ కేస్ ఇస్ టు స్పీడ్ ఇన్ ఓల్డ్ కేస్ 3/4 is to 1. 4 తో మల్టిప్లై చేస్తే వీ గెట్ 3 is to 4. టైం రేషియో ఫస్ట్ కేస్ సెకండ్ కేసులో ఏమైంది 4 is to 3. ఇక్కడ 24 కిలోమీటర్స్ జస్ట్ s స్పీడ్ తో వెళ్ళటం వల్ల ఎంత టైం సేవ్ అయింది వీళ్ళకి 10 మినిట్స్ సేవ్ అయింది. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? టోటల్ జర్నీ యొక్క టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది? 10 మినిట్స్ వచ్చింది. సో
వీళ్ళిద్దరి డిఫరెన్స్ 1 part 10 minutes అయితే 3 parts ఎంత అవుతుందండి 3 into 10 30 minutes. సో అరగంటలో తను 24 kilometers ట్రావెల్ చేశారు. డిస్టెన్స్ 24 అయితే టైం 30 minutes అయితే స్పీడ్ ఎంత అయితే స్పీడ్ is equal to 24/2 which is equal to 48 km/h. Option A is the right answer. S is the question. Question number 14. A train covers 3 equal distances at speeds in the ratio 4:5:6. What is the ratio of the average speed over the entire journey to the lowest speed? Option A 15:4, option B 45:37, option C 60:13, option D 60:7. ఇక్కడ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ తో స్పీడ్స్ అనేవి కవర్ చేశారంట. ఏ రేషియోలో ఉన్నాయి స్పీడ్స్ 4:5:6. మనల్ని అడుగుతుంది ఏంటంటే యావరేజ్ స్పీడ్ టు లోయెస్ట్ స్పీడ్ రేషియో ఎంత అని అడుగుతుంది. స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చినప్పుడు చాలా సింపుల్ గా చేయొచ్చు కదండి. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు ఫర్ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ స్పీడ్ 3xyz by xy plus yz plus zx. 3xyz అంటే 3 into 4 into 5 into 6 xy 20 30 and 24. 4 5 20 20 into 18 is 360. ఇక్కడ 74 వచ్చింది. 360/74 which is nothing but 180/37. లోయెస్ట్ స్పీడ్ ఎంత అంటున్నారు 4. సో యావరేజ్ స్పీడ్ ఇస్ టు లోయెస్ట్ స్పీడ్ ఎంత అయితే చూడండి 180/37 is to 4. 4 అంటే ఇక్కడ మనం 37 తో మల్టిప్లై చేసుకుంటే 37 4s వస్తుంది. 37 4s అన్నప్పుడు we get 2 and we get 90. We get 45 and we get 45:37. Option B is the right answer. Question number 15. A motorist travels from city P to city Q a distance of 234 kilometers. For the first 78 kilometers, he drives at 52 km/h. For the next 78 kilometers, he drives at 39 km/h. For the remaining distance, he drives at x km/h constant. His overall average speed for the whole trip is 46.8 km/h. What is x? Option A 65 km/h, option B 72 km/h, option C 60 km/h, option D 52 km/h. Okay. Seat T P to Q 234 kilometers distance ఉంది. ఓకే సో తన ఫస్ట్ 78 kilometers కి ఒక 52 km/h స్పీడ్ తో వెళ్ళారంట ఫస్ట్ 78. అండ్ నెక్స్ట్ ఆ పై వచ్చే 78 kilometers కి he went for another 39 km/h. And remaining distance ki he took some x km/h. సో మనల్ని అడుగుతుంది ఏంటంటే ఈ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మనకి యావరేజ్ స్పీడ్ డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. యావరేజ్ స్పీడ్ ఎంత 46.8 km/h. ఓకే ఇప్పుడు మన దగ్గర డిస్టెన్స్ ఉంది, మన దగ్గర యావరేజ్ స్పీడ్ ఉంది. టోటల్ టైం నుంచి మనం కనుక్కోవచ్చు. సో లెట్స్ సీ హౌ టు డూ. Average speed is equal to total distance by total time. Total time is equal to total distance by average speed. Total distance anta 234. Average speed anta 46.8. 468/10. 1 2 2 5 times cancel. So 5 hours. Total గా 5 hours టైం పట్టింది. 5 hours ఎంతసేపట్లో 78 kilometers ని 52 km/h స్పీడ్ తో వెళ్తా అండ్ 78 ని 39 km/h తో వెళ్తా అండ్ మిగిలిన 78 అంటే 234 నుంచి మిగిలిన 156 తీసేస్తే we get 78.
మొత్తం 5 hours జర్నీ. సో 3/2 ప్లస్ 2/1. 3/2 ప్లస్ 2/1 అంటే ఎంత? 7/2 ప్లస్ 78/x is equal to 5. 78/x is equal to 5 minus 7/2, which is equal to 3/2. 78/x is equal to 3/2. 3 1 time 26 times 78. X is equal to 52 kilometer per hour. Option B is the right answer. Question number 15. The speeds of two motorcyclists are in the ratio 5:3. If the slower motorcyclist has a 24-kilometer head start and his speed is 12 km per hour, how far in kilometer will the faster motorcyclist travel to overtake him? Option A 40 km, option B 48 km, option C 60 km, option D 72 km. సో ఇద్దరు మోటార్ సైక్లిస్ట్ ఉన్నారు. ఇద్దరు ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఇద్దరు ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇనీషియల్ గా 24 కిలోమీటర్స్ ఉంది. స్లో మోటార్ సైక్లిస్ట్ ఇక్కడ ఉన్నారు, ఫాస్ట్ మోటార్ సైక్లిస్ట్ ఇక్కడ ఉన్నారు. ఇద్దరు ఒకే డైరెక్షన్. ఈ ఫాస్ట్ అయిన ఈ స్లో ఆయన్ని ఎప్పటికల్లా ఓవర్టేక్ చేస్తారని చెప్పడుతున్నారు. ఈయన స్పీడ్ ని 3p అనుకుంటే ఈయన స్పీడ్ ని 5p అనుకుంటే. సో మనల్ని అడుగుతుంది ఏంటంటే ఎంత డిస్టెన్స్ ఈయన ట్రావెల్ చేస్తారు అన్నమాట ఈ ఫాస్ట్ మోటార్ సైకిల్ ఈ స్లో మోటార్ సైకిల్ అని పట్టుకోవడానికి. ఓకే, సో స్లోవర్ మోటార్ సైకిల్ అయిన స్పీడ్ ఇచ్చారు ఎంత? 12. 3 parts 12 అయిందంటే 5 parts ఎంత అవుతుందండి? 4 times మల్టిప్లై అయింది కదా, ఇక్కడ కూడా 4 times మల్టిప్లై 20. సో ఫాస్టర్ మోటార్ సైకిల్ స్పీడ్ ఎంత అంటే 20 km per hour. సో లెట్స్ ఫైండ్ ఎంత టైం పట్టిద్దని అసలు ఫస్ట్ ఓవర్టేక్ చేయడానికి. టైం ఎంత అయింది? డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 24 kilometers. రిలేటివ్ స్పీడ్ ఎంత? 5p minus 3p. 24 by 2p, which is equal to 24 by 8. 3 hours. 3 hours టైం పడుతుంది. 3 hours లో ఈ ఫాస్ట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారంటే స్పీడ్ ఇంటూ టైం 20 into 3, which is equal to 60 kilometers. Option C is the right answer. Question number 16. A bike is chasing a car which is 12 kilometers ahead of it. The speeds of the bike and car are 96 km per hour and 60 km per hour respectively. If the bike catches the car in A minutes, then find the distance covered by the bike in A minus 16 hours. Option A 312 kilometers, option B 384 kilometers, option C 360 kilometers, option D 398 kilometers. So బైక్ కార్ చేస్ చేస్తుంది. ఒక బైక్ కార్ ని చేస్ చేస్తుంది. బైక్ యొక్క స్పీడ్ 96 km per hour, కార్ స్పీడ్ 60 km per hour. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ 12 kilometers. ఈ బైక్ కార్ ని కరెక్ట్ గా ఏ మినిట్స్ లో ఓవర్టేక్ గాని క్యాచ్ గాని చేయడం జరిగింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ బైక్ ఎంత ఒకవేళ A minus 16 hours ట్రావెల్ చేస్తే సేమ్ స్పీడ్ తో అని అడుగుతుంది. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఫస్ట్ ఏ, దాని తర్వాత ఈ డిస్టెన్స్ ని కనుక్కోవడం ఈజీ అవుతుంది. సో ఏ నెల కనుక్కోవచ్చండి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ 12 kilometers. రిలేటివ్ స్పీడ్ 96 minus 60 36 km per hour. వీళ్ళ మధ్య ఉన్న రిలేటివ్ స్పీడ్. సో గ్యాప్ is equal to relative speed into time taken to chase down him. 12 by 36 is equal to t. T is equal to 1 by third hour. 1 by 3 into 60 is equal to 20. 20 minutes లో తన్ని క్యాచ్ చేయగలరు బైక్ పర్సన్. సో A minus 16 వాల్యూ ఎంత అయితే 20 minus 16 will be 4 hours. సో మనకి ఇక్కడ స్పీడ్ ఉంది 96 km per hour అని, టైం ఉంది 4 hours అని. Distance is equal to 96 into 4, which is 384 kilometers. Option B is the right answer. Question number 17. P and R are at a distance of 296 kilometers from each other at 7:45. After 15 minutes, P starts moving towards R at the speed of 32 km per hour
At 8:30 a.m., R starts moving towards P at the speed of 8 km per hour. At what time will they meet? Option A, 3:30 p.m. Option B, 2:45 p.m. Option C, 4:40 p.m. 50 p.m. Option D, 4:20 p.m. So P and R 2 points ఉన్నాయి. 296 P and R 2 persons ఉన్నారు. 296 kilometers distance ఉంది వీళ్ళ మధ్య. Exactly at 7:45. 15 minutes తర్వాత P స్టార్ట్ అయ్యారు అనమాట R తో. అంటే 8 o'clock కి P మూమెంట్ లో ఉన్నాడు. ఎంత స్పీడ్ తో ఉన్నారు? P స్పీడ్ 32 km per hour. ఓకే, ఇది 8 o'clock కి, సారీ ఇక్కడ కాదు, 8 o'clock కి తన పొజిషన్ ఇక్కడ. నెక్స్ట్ 8:30 కి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ మన P ఉంటే మన R ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నారు. ఎంత R స్పీడ్ ఎంత ఉంది? 8:30కి స్టార్ట్ అయ్యేటప్పుడు 8 km per hour. వాళ్ళు ఏ టైంకి కలుస్తారని చెప్పి అడుగుతున్నారు. సో ఇతను 8 నుంచి 8:30కి ఎంత ట్రావెల్ చేస్తుంటారు? 32 km per hour కదా, హాఫ్ అన్ అవర్ 32 km 60 minutes కంటే హాఫ్ కి ఎంత 16 km. సో 16 kilometers ట్రావెల్ చేశారు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 296 minus 16, 280 kilometers గ్యాప్. సో 280 is equal to వీళ్ళిద్దరు టువర్డ్స్ ఈచ్ అదర్ వస్తున్నారు కాబట్టి స్పీడ్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. సో 32 plus 8 తన స్పీడ్ ఎంత టైం కనుక్కోవాలి. 280 by 40 is equal to T, which is 7 hours. 7 hours లో వీళ్ళిద్దరూ కలుస్తారు. 7 hours లో వీళ్ళిద్దరు కదవటం అంటే 15:30. 15:30 ఎలా రాయొచ్చండి? 12:30కి ఇంకో 3 hours యాడ్ చేస్తే 15:30 వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ 3:30. 3:30 p.m. కి ఎగ్జాక్ట్ గా వీళ్ళు కలుస్తారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 18. A police station, a bank and a safe house for the thief are in a straight line with the bank in between. The distance between the police station and the safe house is 4 times the distance between bank and the safe house. After looting the bank at 9:15 a.m., the thief runs away. A policeman gets information instantly and chases him at the speed of 16 km per hour. The policeman catches the thief at the gate of the safe house in 15 minutes. What is the distance between the bank and police station? Option A, 2 kilometers. Option B, 1 kilometer. Option C, 4 kilometers. Option D, 3 kilometers. సో చూడడానికి కొంచెం పెద్దగా ఉంది, బట్ ఇట్స్ అ రియల్లీ సింపుల్ క్వశ్చన్. చూడండి జాగ్రత్త. పోలీస్ స్టేషన్, బ్యాంక్, సేఫ్ హౌస్. ఓకే, సో పోలీస్ స్టేషన్ టు సేఫ్ హౌస్ లెంత్ ఎంత అన్నారు? బ్యాంక్ కి సేఫ్ హౌస్ 1 unit డిస్టెన్స్ ఉంటే ఈ పోలీస్ స్టేషన్ టు సేఫ్ హౌస్ ఒక్కటి మాత్రం 4 units డిస్టెన్స్ ఉందండి. ఓకే, అంటే పోలీస్ స్టేషన్ టు బ్యాంక్ ఓన్లీ 3 units డిస్టెన్స్, రైట్. సో బ్యాంక్ ని ఒక దొంగ 9:15 కి రాబరీ చేస్తారు. రాబరీ చేసి హీ గెట్స్ అవే. తనకి వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే పోలీస్ ఆయన 16 km per hour స్పీడ్ తో ట్రావెల్ చేస్తారు. 16 km per hour స్పీడ్ తో ట్రావెల్ చేసి ఎగ్జాక్ట్ గా తన్ని సేఫ్ హౌస్ గేట్ దగ్గర 15 minutes లో పట్టుకుంటాడు. అంటే నియర్లీ 4 units ట్రావెల్ చేస్తాడు. ఎంత? 15 minutes లో. ఏ స్పీడ్ తో? 16 km per hour తో. 15 minutes లో తను పోలీస్ స్టేషన్ నుంచి సేఫ్ హౌస్ గేట్ వరకు వెళ్ళిపోతాడు థీఫ్ ని పట్టుకోవడానికి. ఇక్కడ థీఫ్ ని పట్టుకోండి. మనల్ని అడుగుతుంది ఏంటంటే అసలు డిస్టెన్స్ బిట్వీన్ బ్యాంక్ అండ్ పోలీస్ స్టేషన్ ఎంత. సో మనకి 4 units వాల్యూ ఈ క్లూతో తెలిసింది. దాని నుంచి మనం 3 units వాల్యూ కనిపెట్టడం చాలా సింపుల్. సో 4 units వాల్యూ అంటే కనిపెట్టాం. చూడండి, 15 minutes లో తను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటాడు? డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 16 into 15 by 60, 1/4, 4 kilometers. 4 units 4 kilometers అయితే పోలీస్ స్టేషన్ టు బ్యాంక్ ఎన్ని యూనిట్స్ అయితే? 4 units 4 kilometers అయితే ఇంటూ 1, ఇక్కడ 3 units ఇంటూ 1 we get 3 kilometers. సో పోలీస్ స్టేషన్ కి బ్యాంక్ మధ్య ఉన్న దూరం 3 kilometers. ఆప్షన్
A train crosses a standing man in 4 seconds. The train also crosses a Y-meter long platform in 12 seconds at the same speed. What will be the ratio of length of train to the total length of train and platform? Option A 3:5, option B 2:3, option C 1:2, option D 1:3. సో ఇక్కడ ఏమంటున్నారు, ఒక మ్యాన్ ని ఒక ట్రైన్ క్రాస్ అవుతుంది. ట్రైన్ క్రాస్ అవుతుంది ఎంతసేపట్లో? 4 seconds లో క్రాస్ అవుతుంది. ఇక్కడ క్రాస్ అయ్యేదొట్టి ట్రైన్ యొక్క లెంత్. నెక్స్ట్ కేసులో ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ అవుతుంది మన ట్రైన్ అనేది. ట్రైన్ అనేది మన ప్లాట్ఫామ్ ని క్రాస్ అవుతున్నప్పుడు ఎంత క్రాస్ అయ్యింది? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ విచ్ క్రాసెస్ ఇన్ 12 seconds. లెంత్ ఆఫ్ ట్రైన్ 4 seconds లో క్రాస్ చేసిద్ది, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ 8 seconds లో క్రాస్ చేసిద్ది. మనల్ని అసలు క్వశ్చన్ ఏమడుగుతున్నారు? రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ట్రైన్ టు ద టోటల్ లెంత్ ఆఫ్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనకి స్పీడ్ అనేది కామన్ గా ఉంది. స్పీడ్ కామన్ గా సేమ్ గా ఉన్నప్పుడు, కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు డిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు టైం. సో లెంత్ ఆఫ్ ట్రైన్ 4 seconds అయితే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఎంత? మనకి రేషియో అడిగిన దాని ప్రకారం 12 seconds. 1:3 is our answer. Option D is the right answer. Question number 20. A train overtakes two people walking along a railway track. The first person is traveling at a speed of 7.2 km per hour and the second person is traveling at a speed of 14.4 km per hour. The train takes 29.9 seconds to pass the first person and 43.7 seconds to pass the second person. If both people are traveling in the same direction, what is the train speed? Option A 30 km per hour, option B 38 km per hour, option C 27 km per hour, option D 36 km per hour. జాగ్రత్తగా చూడండి, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్ స్పీడ్ 7.2 km per hour, ఇంకో పర్సన్ స్పీడ్ 14.4 km per hour. ఒక ట్రైన్ వీళ్ళిద్దరిని పాస్ అవుతుంది. ఓకే, ఈ డైరెక్షన్ లో పాస్ అవుతుంది, సమ్ x km per hour. ఓకే, ఫస్ట్ పర్సన్ ని ఎంత టైంలో క్రాస్ అవుతున్నారంటే 29.9 seconds. సెకండ్ పర్సన్ ని 43.7 seconds. ఇలా ఇద్దరిని క్రాస్ అవుతున్నారు. మనకి ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు, అండ్ ఈ మూడు ఒకే డైరెక్షన్ లో. సో ఇక్కడ కామన్ గా ఏముందండి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ కామన్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ కామన్ అంటే డిస్టెన్స్ ఇస్ సేమ్. డిస్టెన్స్ ఏమన్నప్పుడు వీ కెన్ రైట్ ఇట్ ఇన్ S1 T1 is equal to S2 T2 ఫార్మ్. ఇక్కడ ట్రైన్స్ రిలేటివ్ స్పీడ్ తెలిసిందే కదా మనకి. ఫస్ట్ కేస్ లో రిలేటివ్ స్పీడ్ ఎంత ఉంది? ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అవ్వాలంటే x minus 7.2 into 29.9 ఇది ట్రైన్ యొక్క లెంత్, అండ్ ఇస్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ కూడా ట్రైన్ యొక్క లెంత్ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది కదా, x minus 14.4 into 43.7. సో 23 టేబుల్లో ఇవి క్యాన్సిల్ అవుట్ అవుతాయి. ఇక్కడ పాయింట్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి. 23 టేబుల్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి అంటే 13 times, అండ్ దిస్ ఇస్ 19 times. సో 13x minus 13 into 7.2, 19x minus 19 into 14.4. 13x ఇటువైపు వస్తే 6x, 19 into 14.4 minus 13.7. ఇక్కడ కంటిన్యూ చేద్దాం క్యాల్కులేషన్. 6x is equal to 7.2 ని కామన్ తీస్తే we get 2.2 into 19 minus 13. 7.2 into 2 19s ఎంత? 38. 38 minus 13 is 25. 6x is equal to 72/10 into 25. 12 times cancel అయింది, 6 5 times, అండ్ ఇక్కడ ఒక 5 times. సో x వాల్యూ అంటే ట్రైన్ స్పీడ్ యొక్క వాల్యూ 30 km/h. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
Question number 21. Length of a train is 400 meters. Length of a train B is 800 meters. Both the trains cross each other in 80 seconds. These trains are running in opposite direction. What is the total speed in meter per second of A and B? Option A 12, option B 15, option C 18, option D 200. సో రెండు ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి ఏ అనుకోండి, ఇంకోటి బి అనుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. లెంత్ ఆఫ్ ఏ 400 meters, లెంత్ ఆఫ్ బి 800 meters. సారీ, ఫిగర్ ని చూసి 800 meters ఎంత ఉండిద్ది అనుకోకండి. సో వీళ్ళని ఒకళ్ళనొకళ్ళు క్రాస్ అవుతున్నారు ఎంతసేపట్లో 80 seconds లో. మనల్ని అడుగుతుంది ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఏ ప్లస్ స్పీడ్ ఆఫ్ బి ఎంత అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ క్వశ్చనే కదండి. చూడండి, వీళ్ళిద్దరి మధ్య లెంత్ డిస్టెన్స్ ఎంత ఉండిద్ది, రిలేటివ్ గ్యాప్ ఎంత ఉండిద్ది? దేర్ లెంత్ ఆఫ్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ విచ్ ఇస్ 400 plus 800, 1200 meters. 1200 meters gap ఉంది. 1200 meters is equal to S of A plus S of B. ఎందుకంటే దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు ప్లస్ లో ఉండాలి. అండ్ ఎన్ని సెకండ్స్? 80 seconds. సో SA plus SB is equal to 8. 1 time 15 times. 15 meter per second వచ్చింది. ఆప్షన్ B is the right answer. Question number 22. Ankur jogs on a circular track X at 1 2/3 meter per second and Mahima jogs on track Y at 2 1/12 meter per second. The total length of track X and Y is 0.325 kilometers. Ankur makes 9 rounds of track X in the same time. Mahima makes 5 rounds of track Y. The time taken in seconds by Mahima to complete 1 round of track X is option A 48, option B 42, option C 35, option D 13. సో అంకుర్ అనే పర్సన్ ఎక్స్ ట్రాక్ మీద తిరుగుతున్నారు. ఎంత స్పీడ్ తో తిరుగుతున్నారు? 5/3 మీటర్ పర్ సెకండ్ తో తిరుగుతున్నారు. మహిమ అనే పర్సన్ ట్రాక్ వై మీద తిరుగుతున్నారు. ఎంత స్పీడ్ తో తిరుగుతున్నారు? 2 1/12 కదా, 25/12 మీటర్ పర్ సెకండ్ తో తిరుగుతుంది. ఓకే, లెంత్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లెంత్ ఆఫ్ వై ఎంత ఇచ్చారు? 0.325 కిలోమీటర్స్ ఇచ్చారు, విచ్ ఇస్ నథింగ్ బట్ 325 meters. అంకుర్ 9 rounds ఈ ట్రాక్ ఎక్స్ మీద ఫినిష్ చేసేలోపు, అంటే తను 9 rounds ఆఫ్ ట్రాక్ ఎక్స్ లెంత్ ని ఫినిష్ చేసేలోపు ఏ స్పీడ్ తో? ఈ స్పీడ్ తో. సేమ్ టైంలో మన మహిమ 5 rounds ఆఫ్ ట్రాక్ వై కంప్లీట్ చేస్తారు. ఏ స్పీడ్ తో? తను వెళ్ళే స్పీడ్ తో. ఓకే, మనల్ని ఏం అడుగుతున్నారు? మహిమకి అసలు ఒక రౌండ్ వేయటానికి ఎంత టైం పట్టిద్ది, అది ఒకవేళ అంకుర్ ట్రాక్ మీద వేస్తాయని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. సో మనం ఈ లెంత్ ఎక్స్ కనుక్కోవాలి, మనకి మహిమ స్పీడ్ ఉంది. సో లెట్స్ ఫైండ్ అవుట్ లెంత్ ఆఫ్ ఎక్స్. 5 1 time 5 times. Length of y is 5/12 and here length of x is equal to 5/27. ఇక్కడ 5 cancel అవుతాయి and we get length of x is equal to 1/27. length of y is equal to 1/12. 1/12 ఇక్కడ మళ్ళీ మనకి క్యాన్సిల్ అవుతాయి. ఎలా అంటే 9 times 4 times. length of x is equal to 1/9 of length y. ఇక్కడ 1/4 of length x. length x by 4, length y by 9. సో 4 parts length x అంట, 9 parts length y అంట. ఈ రెండింటిని కలిపితే 325 meters అంట. సో 13 parts 325 meters అంటే చూడండి, 2 times 5 times we get 25 meters. 4 parts ఎంత అయితే 1 part 25 అయితే 4 parts is 25 4s 100 meters. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మహిమ ఎంత టైంలో ట్రాక్ ఎక్స్ మీద ఒక రౌండ్ వేస్తారని చెప్పు. సో మహిమ టైం ఎంత పట్టింది? 100 meters by తన స్పీడ్ 25/12, which is nothing but 25 1 time, 100 4 times. 4 12s 48 seconds లో కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 23. 3 friends X, Y and Z are cycling on a circular track with a circumference of 2 kilometers. They all start from the same point at 9 a.m.
and travel in the same direction with speeds of 10 km per hour, 12 km per hour, and 15 km per hour, respectively. How many times will all three of them meet at the starting point if they continue cycling until 1 p.m.? Option A, 1 time. Option B, 2 times. Option C, 3 times. Option D, 4 times. So, ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ముగ్గురు కూడా ఒక సేమ్ పాయింట్ నుంచి సైక్లింగ్ స్టార్ట్ చేశారు. ఓకే, సేమ్ డైరెక్షన్ లో. సో వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఎన్నిసార్లు కలుస్తారు? స్టార్టింగ్ పాయింట్ దగ్గర 1 PM అయ్యే లోపు అని అడుగుతున్నారు. వీళ్ళు స్టార్ట్ చేసింది 9 AM లో. వీళ్ళ స్పీడ్స్ ఎంత అండి? 10 km per hour, 12 km per hour, 15 km per hour. అండ్ ఈ ట్రాక్ యొక్క సర్కంఫరెన్స్ అంతా, ట్రాక్ లెంత్ అంతా, విచ్ ఇస్ 2 kilometers. సో మీకు చెప్పే కదండి, స్టార్టింగ్ పాయింట్ అంటే వాట్ డూ వీ హ్యావ్ టు టేక్? స్టార్టింగ్ పాయింట్ ఎంత టైంలో కలుస్తారంటే, టైం కనుక్కోవాలంటే నథింగ్ బట్ LCM ఆఫ్ టైం టేకెన్ టు కంప్లీట్ 1 round by all of the participants. So check LCM of first person అంతా, తను 2 kilometers కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది? 2/10. సెకండ్ పర్సన్ కి ఎంత టైం పట్టింది? 2/12. నెక్స్ట్ పర్సన్ కి 2/50. సో చూడండి ఇక్కడ LCM ఎంత అయింది? LCM ఆఫ్ 2, 2, 2 డినామినేటర్ ఎప్పుడు HCF తీసుకోవాలి. 10, 12, 15. ఫస్ట్ LCM ఎంత అయితే 2, ఇక్కడ 1. సో 2 hours కి వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడ కలుస్తారు. 2 hours కి మళ్ళీ వీళ్ళందరూ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుస్తారు, ఈ ముగ్గురు. సో ఇక్కడ 1 PM అంటే ఎన్ని అవర్స్? 9 AM to 1 PM అంటే we get 4 hours గ్యాప్. 4 hours గ్యాప్ ఉన్నది. 2 hours కి ఒక్కసారి కలిస్తే స్టార్టింగ్ పాయింట్ దగ్గర, 4 hours కి డబల్ ద టైం, డబల్ ద టైమ్స్, 2 times కలుస్తారు. ఆప్షన్ B is the right answer. Question number 24. A car starts from point P on a circular track and an SUV starts from point Q, which is 600 meters ahead of P in the direction of motion. The car speed is 15 meters per second and the SUV speed is 10 meters per second. The circumference of the track is 1.5 kilometers. How much distance will the car have traveled when it first overtakes the SUV? Option A, 900 meters. Option B, 1200 meters. Option C, 1500 meters. Option D, 1800 meters. So, ఒక కార్ అండ్ ఒక SUV ఉన్నాయి. కార్ పాయింట్ P అనుకోండి, SUV పాయింట్ Q అనుకోండి. ఓకే, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 600 meters ఉంది. కార్ స్పీడ్ 15 meters per second, SUV స్పీడ్ 10 meters per second. ట్రాక్ యొక్క లెంత్ మొత్తం 1.5 kilometers, which is nothing but 1500 meters. సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, కార్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుండిద్ది SUVని ఓవర్టేక్ చేసే లోపు అని అడుగుతున్నారు. సో లెట్స్ ఫైండ్ అవుట్. వెరీ సింపుల్. మన రిలేటివ్ స్పీడ్ టాపిక్ లాగే ఉంటుంది. డిస్టెన్స్ అంతా వీళ్ళిద్దరి మధ్య 600 meters. ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఓకే, సో we can easily find out. చెక్ చేయండి, ఇద్దరు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి we will subtract their speeds. 15 minus 10 into t ఎంత? 5. 5 కాస్త 120 seconds క్యాన్సిల్ అయింది. 600 120 seconds ట్రావెల్ చేస్తుంది కార్. మన కార్ 120 seconds ట్రావెల్ చేస్తుంది. సో టోటల్ గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో 120 seconds, 15 into 120. 15 12s are 180. 180 into 10 is nothing but 1800 meters. Option D is the right answer. A man can row 30 kilometers upstream and 55 kilometers downstream in the same amount of time as he can row 38.5 kilometers downstream and 37.5 kilometers upstream. Find the ratio of the rowing speed to the speed of the current. Option A, 5:3. Option B, 8:3. Option B, C, 9:2. Option D, 7:2. సో ఒక మ్యాన్
30 kilometers upstream and 55 kilometers downstream ఒక టైంలో వెళ్ళగలరు. సేమ్ టైంలో 38.5 kilometers downstream and 37.5 kilometers upstream వెళ్ళగలరు. మనల్ని అడుగుతుంది ఏంటంటే రోయింగ్ స్పీడ్ ఇస్ టు స్పీడ్ ఆఫ్ కరెంట్ అడుగు. బేసిక్ గా యూవి ఎంతో యూ ఇస్ టు వి రేషియో అడుగు. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఫస్ట్ 30 by upstream plus 55 by downstream is equal to 38.5 by downstream plus 37.5 upstream. So upstream net వైపు తీసుకెళ్తే 7.5 by upstream is equal to 55 minus 38.5 by downstream. 39 అంటే 16. 55 minus 39 చేసుకుంటే 16. దానికి ఇంకో 0.5 యాడ్ చేస్తే 16.5 downstream is equal to 7.5 upstream. 15 టేబుల్లో ఈ పాయింట్స్ క్యాన్సిల్ అయిపోయి 5 times క్యాన్సిల్ అయింది. 15 5 75, ఇక్కడ 11 times. సో డౌన్ స్ట్రీమ్ 11 parts అయితే అప్ స్ట్రీమ్ 5 parts అయింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి యూ వాల్యూ వచ్చింది. రెండింటిని యాడ్ చేసుకొని డివైడ్ చేసుకుంటే బై 2 మనకి యూ వాల్యూ వచ్చింది. 11 plus 5 ఎంత 16 by 2 యూ. యూ is equal to 8 parts. వి ఎంత అయింది 11 minus 5 by 2. 6 by 2 is equal to 3 parts. So u is to v is 8 is to 3. Option B is the right answer.